ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముని పద్యాలు వెళ్ళి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 145 వచనం. వెండియు నృసింహావతారంబు వినుము. పిమ్మట నృసింహావతారం గురించి వివరిస్తాను, ఆకర్ణించు. 146 పద్యం. సురలోకంబున్ కలంచి దేవ సమితిన్ సుఖించిన్ ఉజ్జద్గదాధరుడై వచ్చు నిశాచరుంగని కనద్రష్టాంకరాళస్య విస్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షో రాజవక్షంబు భీకర భాస్వన్న ఖరాజింతృంచన్ త్రిజగత్కళ్యాణ సనాయై త్రిజగత్కళ్యాణ సంధాయై. సుర దేవ లోకమును కలచి దేవ దేవతల సమితిన్ సమూహమును సృకించి బాధించి లేదా ఓడించి ఉద్యత్ పైకెత్తిన గదను ధరుడు ధరించినవాడు అయి వచ్చుతున్న నిశాచరున్ రాక్షసుని, అనగా నిశ అంటే ఇక్కడ రాత్రి చరించేవాడు తిరిగేవాడు రాక్షసులు అన్నమాట. అంటే రాత్రిపూట తిరిగేవాడు రాక్షసులు అంటాం. కానీ చూసి కనత్ తళుక్కుమని దంష్ట కోరలు కరాళ భయంకరమైన ఆస్య ముఖము విస్ఫురిత విచ్చుకున్న భ్రుకుటి కనుబొమ్మలముడి అనమాట. తోటి నరసింహ గతిన్ వలే రూపముతో, గతిన్ అంటే వలే లేదా రూపముతో, రాక్షస రాజు యొక్క వక్షమును భీకరమైన భాస్వత్ మెరుస్తున్న నఖ గోర్లు రాజన్ సమూహమును తృంచన్ చీల్చెను. త్రిజగత్ ముల్లోకములకు కళ్యాణమును లేదా శుభమును సంధాయి సమకూర్చువాడు అయి భావము. ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేకూని వస్తున్నటువంటి ఆ దానవుణ్ణి శ్రీహరి చూశాడు. వాణ్ణి పరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకున్నాడు. వెంటనే కోరలతో బీది కొలిపోయే నోరు, కోపంతో ముడిపడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడి గోళతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు. తర్వాత 147 వచనం. ఇంకా ఆది మూలావతారము చెప్పేదని వినము. మరి ఇప్పుడు ఆది మూలావతారము వివరం తెలుపుతాను, ఆలకించు. 148 పద్యం. కరినాదుండు జలగ్రహణ దుఃఖాక్రాంతుడై వేయి వసరముల్ కుయుడుచుండన్ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండటన్ హరి నీవే శరణము నాకు, హరి నీవే శరణము నాకు అలించి వేవేగా ఆచరముంద్రుంచి హరీంద్రుగాచే మహిదోత్సాహంబునం తాపసాం. కరి గజ లేదా ఏనుగుల, నాథుండు ఇంద్రుడు లేదా రాజు, జలగ్రహ ముసలి యొక్క గ్రహణ పట్టు వలన దుఃఖము ఆక్రాంత కమ్మినవాడు అయి వెయ్యి వసరముల్ సంవత్సరములు కుయ్యుడుచున్ మొరపెట్టుచు ఉండగా వేల్పుల్ దేవతలు కొనకు విశ్వం మొత్తము వ్యాప్తి
కలుగు వ్యాప్తించగలుగుట లేకుండుటన్ లేకపోవటచే హర విష్ణువు నీవే శరణము నాకు అని నన్ అనగా కుయ్యాలించి మరవిని వేవేగా శిథిలమే వాచరమున్ మొసలిని త్రుంచిన్ ఖండించి గజేంద్రుని కాజన్ కాపాడెను మహిత గొప్ప ఉత్సాహముతో తపస్వి భావము. ఓ మహర్షి నారద, గజేంద్రుడు మొసలి చేత పట్టుబడి దుఃఖించసాగాడు. 1000 సంవత్సరాలు దానితో పెనుగులాడుతూ రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకున్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేశాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు కాబట్టి అతని ఆపద మాన్పలేకపోయారు. అప్పుడతడు అది విని వెనువెంటనే పరమాత్ముడు శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మగరిని చంపి కరని కాపాడాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.